మీకు చాలామంది డైరెక్టర్స్ తెలుసు కదా సార్. ఇప్పుడు వాళ్ళు కనిపించినప్పుడు, అయ్యా! మంచి క్యారెక్టర్ అనుకున్నాం మేము, ఐడియా రాలేదు. అబ్బా! మిస్ అయ్యో! అని ఈ వర్డ్స్ ఎప్పుడైనా విన్నారా మీ ఇండస్ట్రీ కెరియర్‌లో? అంటే కాకపోతే నాకు డైరెక్టర్స్ ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దగ్గర నేను 'జల్సా' సినిమాకి వర్క్ చేశాను. అలాగే 'ఎస్.జె. సూర్య' గారి దగ్గర చేశాను. 'వీరశంకర్' గారి దగ్గర చేశాను. అండ్ చాలామంది డైరెక్టర్స్ ఎక్కువ శాతం న్యూ కమర్స్‌తో చేశాను. బట్ ఐ డోంట్ నో అంటే అలా ఎవరికైనా కలిగిందా లేదా అనేది తెలీదు. బట్ అలా అనుకుంటే డెఫినెట్‌గా పెద్ద క్యారెక్టర్స్ రావాలి. బట్ ఒక విధంగా చెప్పాలంటే 'పుష్పలో' ఒక ప్రైమరీ క్యారెక్టర్ అది. అంత పెద్ద డైరెక్టర్ నమ్మి అలాంటి క్యారెక్టర్ ఇవ్వడం అనేది రియల్లీ అంటే ఎంతో నమ్మకం ఉంటే గానీ అంటే బేసిక్‌గా ఏం లేదండి. నేను బిలీవ్ చేసేదేంటంటే, ఒక యాక్టర్‌కి లక్ ఫ్యాక్టర్ అంటాం కదా! ఆ లక్ ఏంటంటే, ఒక పెద్ద డైరెక్టర్ గాని ఆహ్, నమ్మి ఒక పెద్ద క్యారెక్టర్ ఇవ్వడమే లక్ బేసిక్‌గా. అవును. ఎందుకంటే చాలా మందికి టాలెంట్ ఉంటది. కానీ అది పెర్ఫార్మ్ చేసే అవకాశం రావడం, ఆపర్చునిటీ రావడమే సో, అది ఎప్పుడొస్తుంది అనంటే డైరెక్టర్ నమ్మినప్పుడు వస్తుంది. సో, అలా హ్మ్, ఇప్పుడు నాకొచ్చిన క్యారెక్టర్స్ 'ఆర్ఎక్స్ హండ్రెడ్' గాని ఇవంతా గూడా నాకు డైరెక్టర్స్ నమ్మారు కాబట్టి అలా నేను కోరుకునేదేంటంటే మెజారిటీ ఆఫ్ డైరెక్టర్స్ అలా నన్ను బిలీవ్ చేసే సిట్యుయేషన్ రావాలి అనేది. సో, 'అర్జున్ చక్రవర్తిలో' చేసిన ఈ క్యారెక్టర్ డెఫినిట్‌గా చాలామంది డైరెక్టర్స్‌కి అలాంటి ఒక ఒపీనియన్‌ని క్రియేట్ చేస్తుంది అనే నమ్మకం ఉంది నాకు.